కాంగ్రెస్ లో సంస్థాగత మార్పులపై మరోసారి చర్చ ఊపందుకుంది. పార్టీని క్షేత్రస్థాయిలో నుంచి మరింత బలోపేతం చేయడంతో పాటు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాయకత్వ నిర్మాణాన్ని పునర్వ్యవస్థీకరించే దిశగా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా టీపీసీసీకి ఏకంగా 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు నియమించే ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ అంశంపై పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చ జరిగినట్లు తెలుస్తుండటంతో ఎవరికి కీలక బాధ్యతలు దక్కబోతున్నాయి అన్నది తెలంగాణ కాంగ్రెస్ లో ఆసక్తిని రేపుతోంది. ప్రస్తుతం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ కొనసాగుతున్నారు. ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో మిగిలిన ప్రధాన సామాజిక వర్గాలకు కూడా రాష్ట్ర పార్టీ నాయకత్వంలో తగిన ప్రాతినిధ్యం కల్పించాలన్న ఆలోచనతో అధిష్టానం ఈ ఫార్ములాను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీ వర్గాలను సమన్వయం చేస్తూ పార్టీకి విస్తృత సామాజిక పునాది నిర్మించాలన్నది ఈ ప్రతిపాదన వెనుక ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడి చుట్టూనే పార్టీకి సంబంధించిన అనేక సంస్థాగత బాధ్యతలు కేంద్రీకృతమై ఉంటాయి. రాష్ట్ర స్థాయి నిర్ణయాల నుంచి జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి పార్టీ కార్యక్రమాల వరకు అధ్యక్షుడిపైనే అధిక భారం పడుతుంది. ఈ నేపథ్యంలో 4 వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించడం ద్వారా బాధ్యులను విభజించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు సమాచారం. ప్రతి వర్కింగ్ ప్రెసిడెంట్కు ప్రత్యేక సామాజిక వర్గం, ప్రాంతం లేదా సంస్థాగత బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనివల్ల పార్టీ కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించడంతో పాటు నాయకులు, కార్యకర్తలతో నేరుగా అనుసంధానం చేసుకోవచ్చునని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ యంత్రాంగాన్ని నిరంతరం యాక్టివ్గా ఉంచడం ఈ మార్పుల ప్రధాన లక్ష్యంగా చెప్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటం, పార్టీకి వ్యతిరేకంగా వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వటం, కేడర్ల ఉత్సాహాన్ని పెంచడం వంటి బాధ్యతలను కూడా కొత్త నాయకత్వ వ్యవస్థకు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో సామాజిక సమీకరణాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే కీలక అంశంగా మారాయి. ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన సామాజిక వర్గాలకు పార్టీ రాష్ట్ర నాయకత్వంలో తగిన ప్రాధాన్యత కల్పించడం ద్వారా విస్తృత ఓటు బ్యాంకును నిర్మించుకోవాలన్న వ్యూహంతో కాంగ్రెస్ ముందుకు వెళుతున్నట్టు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల కోసం కూడా ఇదే ఫార్ములాను పరిగణలోకి తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎస్సీ వర్గం నుంచి సంపత్ కుమార్, ఎస్టీ వర్గం నుంచి బలరాం నాయక్, మైనార్టీ వర్గం నుంచి అజ్మతుల్లా లేదా ఉబైదుల్లా, ఓసీ వర్గం నుంచి రోహిత్ రెడ్డి లేదా పద్మావతి రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఇవన్నీ ప్రస్తుతం పరిశీలనలో ఉన్న పేర్లేనని, తుది నిర్ణయం కాంగ్రెస్ జాతీయ నాయకత్వం తీసుకోవాల్సి ఉందని సమాచారం. ఎవరిని ఎంపిక చేస్తారు, ఏ సామాజిక వర్గానికి ఏ స్థాయిలో ప్రాధాన్యత ఇస్తారు అన్న దానిపైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకంతో పాటు తెలంగాణ పీసీసీ ప్రచార కమిటీ పునర్వ్యవస్థీకరణపై కూడా కాంగ్రెస్లో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ పదవికి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రాజకీయ ప్రసంగాలు, ప్రత్యర్థులపై నేరుగా విమర్శలు చేయటం, మీడియాతో విస్తృతంగా మమేకం కావటం వంటి అంశాల్లో జగ్గారెడ్డికి ప్రత్యేకమైన శైలి ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగిస్తే పార్టీ ప్రచార వ్యవస్థాపనకు ఒక స్పష్టమైన నాయకత్వం లభిస్తుందని కాంగ్రెస్లోని ఒక వర్గం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటం, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయటం, ప్రతిపక్షాల విమర్శలకు రాజకీయంగా సమాధానం ఇవ్వటం వంటి అంశాల్లో ప్రచార కమిటీ కీలక పాత్ర పోషించనుంది. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి పేరు తెరపైకి రావటం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే 4 వర్కింగ్ ప్రెసిడెంట్ల ఫార్ములాపై పార్టీలోనే భిన్న అభిప్రాయాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవైపు ఇది సామాజిక సమతుల్యతను తీసుకురావడంతో పాటు పార్టీకి విస్తృత నాయకత్వాన్ని అందించగలిగే అభిప్రాయంగా ఉంది. మరోవైపు అధిక సంఖ్యలో కీలక పదవులు ఇవ్వటం వల్ల అధికార కేంద్రాలు పెరిగి అంతర్గత పోటీకి దారితీసే ప్రమాదం ఉందన్న వాదన కూడా వినిపిస్తోంది. అందుకే కొత్తగా నియమించే వర్కింగ్ ప్రెసిడెంట్లకు స్పష్టమైన బాధ్యతలు, అధికార పరిధి కేటాయించడం అత్యంత కీలకంగా మారనుంది. ఎవరు ఏ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తారు, ఎవరికి ఏ సామాజిక వర్గంతో సమన్వయ బాధ్యత ఉంటుంది, పార్టీ కార్యక్రమాల అమలులో ఎవరి పాత్ర ఎంత, ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాల్లో వారి స్థానం ఏమిటి అనే అంశాలపైన స్పష్టత లేకపోతే కొత్త వ్యవస్థ ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ పీసీసీలో ప్రతిపాదిత మార్పులను కేవలం పదవుల భర్తీగా చూడలేమన్నది కాంగ్రెస్ వర్గాల అభిప్రాయం. వచ్చే ఎన్నికలకు ముందుగానే పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేయటం, కేడర్ను యాక్టివ్ చేయటం, వివిధ సామాజిక వర్గాల్లో పార్టీకి మద్దతు పెంచడం వంటి లక్ష్యంతోనే ఈ కసరత్తు జరుగుతోందని తెలుస్తోంది.
ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్కు పార్టీ సంస్థాగత బలం మరింత కీలకం. అధికారంలో ఉన్న సమయంలోనే పార్టీ కేడర్ను బలోపేతం చేయటం, ప్రజల్లో ప్రభుత్వంపై సానుకూల అభిప్రాయాన్ని పెంచడం, ప్రతిపక్షాల ప్రచారాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనడం వంటి అంశాలు వచ్చే ఎన్నికల్లో పార్టీ భవిష్యత్తును నిర్ణయించగలవు. అందుకే తెలంగాణ పీసీసీ పునర్వ్యవస్థీకరణపై అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం. మొత్తంగా చూస్తే తెలంగాణ కాంగ్రెస్లో ప్రతిపాదిత సంస్థాగత మార్పులు పార్టీ భవిష్యత్తు వ్యూహానికి కీలక సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడి నాయకత్వానికి అదనంగా 4 వర్కింగ్ ప్రెసిడెంట్లను తీసుకురావడం ద్వారా సామాజిక ప్రాంతీయ సమతుల్యత సాధించాలన్న ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రచార కమిటీ బాధ్యతలను జగ్గారెడ్డికి అప్పగించే అవకాశంపై కూడా ఆసక్తి నెలకొంది. అయితే ప్రస్తుతం ప్రచారంలో ఉన్న పేర్లు, ప్రతిపాదనలు తుది నిర్ణయాలు కావు. కాంగ్రెస్ అధిష్టానం అన్ని సమీకరణాలను పరిగణలోకి తీసుకుని చివరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎవరికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు దక్కుతాయి, ఏ సామాజిక వర్గానికి ఎంత ప్రాధాన్యత లభిస్తుంది, జగ్గారెడ్డికే ప్రచార కమిటీ పగ్గాలు అప్పగిస్తారా, కొత్త నాయకత్వ నిర్మాణం పార్టీ అంతర్గత సమన్వయాన్ని పెంచుతుందా, లేక కొత్త పోటీకి తెరతీస్తుందా అన్నదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో ప్రధాన చర్చగా మారింది. అధిష్టానం తీసుకునే తుది నిర్ణయం తెలంగాణ పీసీసీ భవిష్యత్తు రాజకీయ వ్యూహానికే కాకుండా తెలంగాణలో కాంగ్రెస్ సామాజిక సంస్థాగత బలానికి కూడా దిశానిర్దేశం చేయనుంది.